వీరాపురం గ్రామానికి సంబంధించి మిత్రుడు రామస్వామి గౌడ్ గారు వారి సతీమణి గంగక్క అంటే వాస్తవంగా రామస్వామి గౌడ్ గారు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడే వీరాపురం గ్రామానికి సంబంధించి త్రాగునీటి ఇద్దరు లేకుండా గ్రామానికి కావాల్సినటువంటి త్రాగునీటి సౌకర్యం కొరకు బావి తవ్వించి రాయకల్ రోడ్డుకు నీటి సమస్య పరిచయాలతో పాటుగా ఆనాడు గ్రామంలో రైతాంగానికి సంబంధించి విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా తొలగింపబడే విధంగా ఇవాళ 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయటము. ఒక విధంగా చెప్పాలంటే వీరాపురం గ్రామంలో చేపట్టబడ్డ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కానీ గతంలో రామస్వామి గౌడ్ గారు సర్పంచ్గా ఉన్న కాలం లోపలనే చేపట్టబడ్డట్లు ఒక అభివృద్ధి అని చెప్పండి. సరే మధ్యకాలంలో ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ మరి గ్రామంలో ఆశించినటువంటి ఒక ఏ విధమైన అభివృద్ధి చేపట్టబడలేకపోవడంతో ఇలా గ్రామస్తులు అందరూ కూడా మళ్ళీ తిరిగి ఒకసారి రామస్వామి గౌడ్ గారు సర్పంచ్ అవుతూనే బాగుంటుంది, మన గ్రామాన్ని అంతా ఐక్యంగా నిలబెడతాడు, గ్రామ అభివృద్ధి కొరకు ఏదైతుందో పాటుపడతాడు అనేటువంటి ఒక భావనతో ఇప్పుడు అది మహిళా రిజర్వేషన్ కావడంతో మరి సతీమణి గంగక్కను ఏకగ్రీవంగా ఎంపిక చేయబడే విధంగా అట్లా వార్డు సభ్యులు అందరూ కూడా ఏదైతున్నదో ఏకగ్రీవంగా ఎంపిక కావటం. ఉప సర్పంచ్ సంబంధించి ఏదైతుందో ఒక రైతు కుటుంబంకి వచ్చినటువంటి ఒక నర్సిరెడ్డి గారిని వారిని కూడా ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎంపిక చేసుకోవటము. నేను ముఖ్యంగా రామస్వామి గౌడ్ గంగా వాళ్ళతో నాకున్నటువంటి అనుబంధం, గతంలో గ్రామ అభివృద్ధి కలిసి పనిచేసినటువంటి వాళ్ళము. ఇలా భవిష్యత్తులో కూడా వీరాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం కానీ నేను ప్రాధాన్యతతో పనిచేయడం జరుగుతుంది. ఇలా రాయకల్ మండలంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా వీరాపురం గ్రామాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పని మరొకసారి రామస్వామి గౌడ్ సతీమణి గంగక్కను అట్లాగే ఉప సర్పంచ్గా ఎంపికైన నర్సిరెడ్డి గారు కానీ సభ్యులు మురళి గారు ఇతర సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.